మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గడ్డి వాముతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ గడ్డి అంతా కూడా ఒక్కసారిగా అంటుకుపోవడం జరిగింది. అయితే ఆ రోడ్లో ఆ టైంలో ఎవరు ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయన అడుగుదాము. ఏమైందండి, అంటే మీరు చూసారా? అంటే ఇలా వెళ్తున్నప్పుడు గడ్డి లారీ పైన అంటుకుందండి. అది కరెంట్ తీగలు తగిలి అంటుకుంది అన్నారు. అందరు దింపారు. దింపితే ఇలా దింపుకుంటూ వచ్చారు ఇక్కడ దాకాని లారీ. ఎంతసేపు అయిందండి? 1 అవర్ పైన మొత్తం ఒకేసారి అంటుకుపోయింది. మొత్తం అంతండి ఒకేసారి. నేను ఇలా వెళ్తుండగా అక్కడ లారీ ఒకసారిగా పెద్ద మంటలా వచ్చింది. కింద అడిపోగానే మొత్తం ఇక్కడ జేఎన్టీయూలో కుర్రోళ్ళు అందరూ ఎక్కి అంతలోకి చేశారు. అంతలోకి మా ఇది ఫైర్ ఇంజిన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వారు చూసాను. సార్, ఏం జరిగింది సార్? అంటే సాధారణంగా ఇలాంటి లోడ్ తో వెళ్తూనే ఉంటాయి, కానీ ఇలాంటి ప్రమాదాలు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. అది కూడా ప్రధాన రోడ్డు మీదే ఇలా జరగడం ఏమైంది సార్? అసలు మనకి యాక్చువల్గా మనకు 1 అవర్ బ్యాక్ మాకు ఫైర్ కాల్ ఒకటి వచ్చిందండి. ఇలాగా వైర్లతోటి మనకి లారీ గడ్డి లోడ్ తోటి వెళ్తుంది, అంటుకుంటుందని ఫైర్ కాల్ వచ్చింది. మాకు దగ్గరలో ఉన్న జేఎన్టీయూలో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక బండి ప్లేస్ చేసి ఉంచాం. స్టాండ్ బైలో ఉన్న బండిని వెంటనే మొబిలైజ్ చేసి ఇక్కడికి మనం పంపించడం జరిగింది. వెంటనే మన స్టేషన్ నుంచి కూడా 2వ బండిని కూడా మనం తెప్పించుకొని ఆ ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇవి గడ్డి కట్టలు కట్టి ఉండటం వల్ల మనం వీటిని తీయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. ఈ ఫైర్ అనేది ఎక్కువ అవటం వల్ల మనకి రోడ్డు అనేది కొంచెం క్లియరెన్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ గడ్డి కట్టల వలన మనం ఆర్పడానికి కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడింది. అయినా సరే మేము లారీని ఏ విధంగానే డ్యామేజ్ అవ్వకుండా కాపాడగలిగాం. అదేవిధంగా మనం కూడా ఎవరికి కూడా స్థానికులకు కానీ ఇక్కడ ప్లేస్ కానీ ఏది కూడా ఇబ్బంది కలగకుండా మనం కాపాడగలిగాం. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసిన తర్వాతే మేము బయలుదేరి వెళ్తాం. సార్, అంటే చాలా హెవీ లోడ్ తో వస్తుంది కదా, అంటే ఏదో 1-2 గడ్డి మొప్పులు కాదు, దాదాపు ఆ చివరి నుంచి చివరి వరకు కూడా ఇదంతా మనకి పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హెవీ లోడ్స్ తో ఈ టైంలో వెళ్తున్న లారీకి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? అంటే ఇది వేలంకి సంబంధించిన ఏదో ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని చెప్పారు. ఇది కూడా ధాన్యం ఏదో తీసుకుని వెళ్ళి రిటర్న్లో వస్తూ మేము డైరీ ఫామ్కి గడ్డి తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ప్రమాదవశాత్తు వైర్లు అనేది కిందకుండటం వల్ల మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మనకి ప్రమాదం జరిగిందని స్థానికులు వాళ్ళు చెప్పారు. స్థానికుల సహాయంతో దీన్ని పూర్తిగా ఆర్పడం జరిగింది. సార్, అంటే మెయిన్ రోడ్ మీద, అంటే ప్రధాన రోడ్ల మీద ఇంత హెవీ లోడ్ తో అది ఈ టైంలో వెళ్తుంది కదండి, మరి వీటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అంటే యాక్చువల్గా మనది ఫైర్ ఆర్పడం వరకు మన బాధ్యత, కానీ దీని మీద యాక్షన్ కమిటీ అనేది మనకి బాధ్యత కాదు. అంటే దానికి సంబంధించిన వారికి కూడా మేము సూచన చేస్తాం. ఇటువంటి వెహికల్స్ని మరి ఎలా అనుమతించారు అన్నది ట్రాఫిక్ వాళ్ళకి కూడా మేము సూచిస్తాం. కంప్లైంట్ అనేది మేము రేజ్ చేస్తామని. అంటే సిటీ మధ్యలో నుంచి ఈ టైంలో ఇంత హెవీ వెహికల్స్ రాకూడదు కదా. అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని మరి అలౌ చేసినందుకు మరి మనదైతే బాధ్యత కాదు. మనది ఏంటంటే మన అగ్ని ప్రమాదం ఆర్పడం వరకు మన బాధ్యత కాబట్టి సంబంధిత శాఖకి మేము అయితే రిఫర్ చేస్తాం. వాళ్ళని మరి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా కంపల్సరీగా యాక్షన్ తీసుకునే విధంగా మేము వాళ్ళకి సూచన చేస్తాం. మొత్తం మంటలను అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చారు? అదుపు చేసాము. ఎవరికి ఏమి గాయాలు అవ్వలేదు, మొత్తం అంతా సేఫ్గా ఉంది. రైట్, చూసారు కదండి. అంటే సాధారణంగా డే టైంలో, అది ఈవినింగ్ టైమ్స్ లో, ఇటువంటి టైంలో హెవీ వెహికల్స్ ఏవి కూడా ప్రధాన రోడ్ల మించి వెళ్ళవు. అలాంటిది ఒక లారీలో హెవీ లోడ్ తో వెళ్తున్న ఈ గడ్డి వాములు ఏవైతే ఉన్నాయో కట్లు కట్టి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కరెంటు వైర్లు తగిలినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ గడ్డి అంటుకోవడం జరిగింది. అయితే మన కాకినాడ స్టేడియం ఏదైతే ఉందో స్టేడియం ఎదురుగానే ఈ ఘటన, అంటే మాజీ ఎంపీ వంగా గీత ఇంటి దగ్గర నుంచి స్టేడియం దాటేంత వరకు కూడా ఈ గడ్డివాములు అనేవి కింద రోడ్డు మీద ఉండడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో ఇంత హెవీ లోడ్ తో వెళ్తున్న వెహికల్స్ ఈ టైంలో అనుమతి ఉండదు, కానీ సిటీలోకి ఎలా వదిలారు అని కూడా స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ టైంలో, అందులోనూ ఆదివారం కావడంతో కాస్త రద్దీ తక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదని చెప్పుకోవాలి. కానీ ఇటువంటి ఘటనలు కనుక ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ వెళ్తున్నప్పుడు జరిగితే కనుక తీవ్ర ప్రాణ నష్టం కూడా జరిగేదంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అయితే ప్రధానంగా ఇందులో మనకి కనిపిస్తున్నది ఒకటే,
మెయిన్ గా ఇంత హెవీ లోడ్ తో రోడ్ల మీద వెళుతున్నప్పుడు వాటికి పర్మిషన్స్ అయితే ఉండవు. సపరేట్ గా ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంలోనే ఈ హెవీ లోడ్స్ తో ఉన్న వెహికల్స్ రోడ్డు మీదకి తిరిగేందుకు అనుమతిస్తారు. అలాంటిది అందరూ తిరిగే టైంలో, అది కూడా ప్రధాన రోడ్ల మీద ఇంత హెవీ లోడ్ తో వెళ్తున్న వెహికల్ అసలు సిటీలోకి ఎలా అనుమతిచ్చారనే ప్రశ్నలు కూడా లేవలెత్తుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్న స్టేడియం దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ స్టేడియంకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుర్రాళ్ళంతా కూడా ఆ వెహికల్ ఎక్కి ఆ గడ్డివామనంతా కూడా కిందకి దింపేందుకైతే వాళ్ళు ప్రయత్నించినట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు గనక లేకపోతే గనక ప్రమాదం మరింత ఎక్కువ స్థాయిలో ఉండేదంటూ కూడా చాలా మంది వాపోతున్నారు. దీని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? హెవీ వెహికల్స్ లోపలికి వచ్చేటప్పుడు అనుమతులు అయితే ఉండాలి. సిటీ లోపలికి వచ్చినప్పుడు మరి అలాంటి అనుమతులు ఏమీ లేకుండా సిటీలోకి ఇంత లోడ్ తో ఈ వెహికల్ ఎందుకు వచ్చింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారనే అనుమానాలు కూడా ప్రస్తుతం ప్రజలైతే లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు కానీ వాహనదారులు కానీ ఎక్కువగా లేకపోవడం వల్లే ప్రాణ నష్టం కూడా తప్పిందనే చెప్పుకోవాలి. మరి దీని మీద అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.